శుభోదయం. అందరికీ నమస్కారం. వైదిక సాంప్రదాయంలో వేదాంతమే అతి గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని తెలిపేటువంటి ఒక ఉద్గ్రంథంగా ఆది శంకరాచార్యుల వారు వివరించారు. విదేశీయులు కూడా ఆదిశంకరుల వారి యొక్క బోధనల పైన, అంటే అద్వైత సిద్ధాంతం పైన పరిశోధనలు చేశారు. బ్రహ్మన్ వేరు కాదు, ఆత్మన్ వేరు కాదు. అంటే బ్రహ్మకు ఆత్మకు తేడా లేదు. బ్రహ్మమే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతం గురించి, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి డాక్టర్ జార్జ్ అనేటువంటి విదేశీయుడు దీని మీద ప్రయోగాలు చేశాడు. ఎందుకంటే డాక్టర్ అనేటువంటిది ఆయనకు ఫిలాసఫీలో వచ్చినది. జార్జ్ విక్టర్ ఆయన పేరు. ఆయన శంకరాచార్యుల వారి యొక్క బోధనలపైన అనేక పరిశోధనలు చేసి నేటి ఆధునిక ప్రపంచానికి అద్వైత సిద్ధాంతాన్ని గురించి చక్కగా వివరించారు. ఆదిశంకరుల బోధనలు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు కూడా అంగీకరించారు. దైవం అనేది ఎక్కడా లేదు. శరీరమే ఒక దేవాలయం అయితే ఆత్మ అనేది ఒక గర్భాలయమని, అక్కడే దైవిక స్థానం ఉంటుందని, మనిషిలో ఉన్న మంచియే దైవికమని, మనిషిలో ఉన్న చెడే రాక్షసమని వాళ్ళు పరిశోధనలో పేర్కొని వివరించడం జరిగింది. శుభం భూయాత్. సర్వే జనో సుఖినో భవంతు.